యూరిన్ అసలు రాకుండా ఉంటుండేది, బ్లాడర్లోనే ఉండిపోతుండే. నియర్లీ నేను ఎంత ఫిబ్రవరి నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అలోపతిలో. లైక్ స్కాన్ అవుతుంది, ఈ టెస్ట్ ఆ టెస్ట్ అని నాకు చెప్తున్నారు, బట్ నో రిజల్ట్. లైక్ కంక్లూజన్ ఇక్కడ చెప్పట్లేదు నాకు. అయితే లాస్ట్ ఒక మార్చ్ నియర్లీ మే అనుకుంటాను, మేలో మళ్ళీ నాకు ఒక యూరోడైనమిక్ అలా చేసిండే నాకు. సో అక్కడ అన్నారు, లేదు మీ బ్లాడర్లో ప్రాబ్లం ఉంది అనేసి అన్నారు. అంటే బ్లాడర్ మీద వీక్గా ఉంది, దానివల్ల మీకు యూరిన్ రావట్లేదు అండ్ కంటిన్యూస్గా మీరు క్యాథెటర్ వాడాలి అనేసి అన్నారు. నియర్లీ నేను ఒక 2 months క్యాథెటర్ వాడాను కంటిన్యూగా. లైక్ నేను చెప్పలేను క్యాథెటర్తో ఎంత ప్రాబ్లం అవుతుందో, బట్ బాగా సఫర్ అయ్యాను నేను. తర్వాత నేను మా బాబాయ్కి చెప్పాను, నేను నాకు ఇలా ప్రాబ్లం ఉంది అనేసి. నేను బాగా ప్రాబ్లంలో ఉన్నాను, అంటే కంటిన్యూస్గా క్యాథెటర్ వాడుతున్నాను నేను. సో ఎక్కడైనా నాకు ఇక్కడ అలోపతిలో అయితే డాక్టర్ అనేసి ఏమన్నారు, మీకు ఈ ప్రాబ్లంకి అసలు ట్రీట్మెంటే లేదమ్మా అండ్ మెడిసిన్స్ అయితే లేదు దీనికి అనేసి అన్నారు. సో నేను అడిగా, లేదు సార్ మీరు క్యాథెటర్ అని అంటున్నారు, కంటిన్యూస్గా క్యాథెటర్ వాడితే మరి ఇన్ఫెక్షన్ అలాంటిది ఛాన్సెస్ ఉంటుంది, మరి ఎలా అనేసి అడిగాను. సో సార్ ఏమన్నారు, లేదమ్మా ఇప్పుడు మీ ప్రాబ్లంకి మీకు క్యాథెటరే మీకు సొల్యూషన్, వితౌట్ మెడిసిన్స్ మేము మీకు ఏం క్యూర్ చేయలేము అనేసి అన్నారు. ఒకవేళ మెడిసిన్స్తో మీకు క్యూర్ అవుతుంటే మేము క్యాథెటర్ గురించి మీకు డిస్కస్ చేసేది కాదు అని అన్నారు. ఓకే, కంటిన్యూస్గా క్యాథెటర్ అంటే మీకు ప్రాబ్లం అంటే సెల్ఫ్ క్యాథెటర్ చేసుకోండి అని అన్నారు. సెల్ఫ్ క్యాథెటర్ ఒక 1 day చేసా, బాగా ఇబ్బందిగా ఉండే నాకు. నెక్స్ట్ తర్వాత ఒక 1 week, ఒక 3-4 days, ఒక 3-4 days కూడా కాదు, 2 days తర్వాత మా బాబాయ్కి కాల్ చేస్తా, నాకు ఇలా ప్రాబ్లం అవుతుంది, అంటే అలోపతిలో అయితే ఇలా నాకు ఇలా అన్నారు, సో ఎక్కడైనా నాకు ఆయుర్వేదిక్లోనైనా ఎక్కడైనా ఏదైనా ట్రీట్మెంట్ ఉంటే నాకు బాగుంటుండేదని ఐ డిస్కస్ విత్ మై అంకల్. సో అంకల్ ఏమన్నారు, నువ్వు ఏం టెన్షన్ తీసుకోకమ్మా, నువ్వు ఇక్కడ రా, ఇక్కడ వచ్చేసి ఇక్కడ డాక్టర్ ఉన్నారు, సార్ ఉన్నారు, పాపయ్య సార్, ఇక్కడ వచ్చేసి ఒకసారి అయితే నువ్వు కలుగు సార్ని అనేసి అన్నారు. సో సార్ని వచ్చి కలుగా నేను ఏ రోజు వచ్చానో ఆ రోజు నాకు హీలీ స్టార్ట్ చేశారు సార్. విత్ ఇన్ హీలీ ఒక ప్రోగ్రామ్ అయ్యే ఒక హాఫ్ అన్ అవర్ కూడా కాదు, హార్డ్లీ ఒక 5 to 10 minutes ప్రోగ్రామ్ అయ్యే వరకు నాకు ఫ్రీగా నాకు యూరిన్ వచ్చేసింది. అసలు ఇప్పుడు ఎట్లా అంటే 1.5 months అవుతుంది నేను ట్రీట్మెంట్ తీసుకుని. ఒక కంటిన్యూస్గా 1 month అయితే హీలీ ట్రీట్మెంట్ ఇచ్చారు సార్. ఇప్పుడు ఏంటంటే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నేను బయటికి వెళ్ళాలన్నా కూడా నాకు ఆ టెన్షన్ లేదు. అరే అంటే ఎలా అంటే బాడీ అంతా స్వెల్లింగ్ అయిపోతుండే నాకు, లెగ్స్ స్వెల్లింగ్, ఫేస్ స్వెల్లింగ్ మొత్తం స్వెల్లింగ్ అయిపోతుండే బాడీ, ఎందుకంటే వేస్టేజ్ పోవట్లేదు బాడీలో నుంచి. సో నాకు బాగా పెయిన్ అవుతుండే, కడుపు ఉబ్బిపోతుండే, గ్యాస్ ఫామ్. అండ్ నియర్లీ ఫిబ్రవరి టు మే వరకు నేను యాంటీబయాటిక్ వాడా, దానివల్ల నాకు బాగా యాసిడిటీ అయ్యింది. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ వల్ల నా యాసిడిటీ ప్రాబ్లం వెళ్ళిపోయింది అండ్ యూరిన్ ప్రాబ్లం అయితే అస్సలే లేదు నాకు. ఫ్రీగా నేను ఐ కెన్ గో. ఓకే అమ్మా.